మా ఇంటికి వచ్చి కోతులు మొత్తం తినేసి మామిడికాయలు అన్నీ అదిగో వాళ్ళ గోడ మీద కూర్చున్నాయి. ఏమన్నా అయ్యో బాయ్ అల్లిపోయిన చెత్తమండ, అయ్యో చెత్తమండని మరి ఎక్సైడ్ మీద చెరికింది అసలు మీదకి వచ్చిందేమో అని చూసారు అలా కూర్చున్నాయి. ఇది రమ్మ వాళ్ళ ఇల్లు. అవునా? అయ్యో మా చెట్టుకాయలు చూసారు అలా తింటుంది అది. ఇది మా చెట్టు ఎక్కడ చూపించినా అయ్యో బాయ్ ఓయ్ జాగ్రత్త కరుస్తుందేమోనండి పిల్లలు కదా, చిన్నపిల్లలు కదా. ఇదిగో మా మామిడి చెట్టు. ఈ చెట్టుకాయలు సగానికి పైగా కోతులు అయితే తిన్నాయి. ఫోన్లో మేము ఎలాగే ఎన్ని తినాం ఏడము కదా అని ఇంకా మేము వదిలేస్తున్నాం. అయ్య బాబాయ్ ముందు నాకు గుండె జారిపోయింది నాయన. అదిగో చూసారా ఎంత మామిడికాయ ఎలా తినేస్తుంది దొంగమండ. చుడికాయలు పచ్చిపులుసు చేశాను కదా ప్రొద్దుట, ఇలా పండిపోయినాయి పచ్చిమిరపకాయలు, అందుకని పచ్చిపులుసు ఎర్రగా ఉంది కానీ సూపర్ టేస్ట్గా ఉంది. ఇదిగో కనపడుతున్నాయా? చాలా టేస్టీగా ఉంది పచ్చిమిరపకాయ పండిపోయినా సరే. పచ్చిపులుసు పూత మీద ఉంది మొత్తం, మీకు కనిపిస్తుందా పూత? ఇదిగో మొగ్గలు, పువ్వులు, కాయలు. ఇది మా పచ్చిమిరపకాయ చెట్టు నేను వేసుకున్నది. ఇది చూసారు ఎంతంత బెండకాయలు కాసినాయో. అదిగో ఇదిగో తోటలాగా వచ్చేసింది. ఇదిగో ఇదిగో లిల్లీ చెట్లు కూడా ఇప్పుడు చిగురిస్తున్నాయి మళ్ళీ. మొన్న ఎండకి కొంచెం వాడిపోయినాయి బాబోయ్ చచ్చిపోతాయేమో అని బెంగ పెట్టుకున్నాను. కానీ ఇగో బెండకాయలు అన్ని చెట్లకి బెండకాయలు ఉన్నాయి. ఈ బెండకాయలు అన్నీ కోసరి పప్పుచారు కాస్తాను. ఇది గొబ్బి చెట్టు. ఇది మా తోటకోళ్ళ ఇంట్లో తెచ్చుకున్నాను, వాళ్ళ ఇంట్లో ఉంది ఇది. ఎందుకంటే దీంతో పువ్వులు కార్తీక మాసంలోనే శివుడికి పూజ చేస్తే బంగారం పువ్వులతో పూజ చేసినంత పుణ్యం వస్తుందంట, అందుకని చేశాను అనమాట. ఇది తెల్ల మందారం, ఇది ఎల్లో కలర్ మందారం. ఈ మాత్రం రెండు కడియంలో తీసుకొచ్చి ఈ రెండే కాదు బేబీ పింక్ మందారం. ఇలా మూడు, ఇదిగో అదొకటి 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 అలా మూడు ఇలా వేసాను. ఇదిగో పచ్చిమిరపకాయ మొక్కలు. ఇగో ఈ కొబ్బరికాయలు ఇది చూసారు కొబ్బరి బొండాలు. ఇది కొబ్బరి బొండాలు ఇలాగే కొబ్బరి బొండాలు పడి చెట్లను తగలెట్టేస్తాయి. చిన్న చెట్లను బ్రతకనే కొబ్బరి బొండాలు బాబా. ఇక చూసారా మనీ ప్లాంట్ మా తోటకోళ్ళ ఇంట్లో తెచ్చుకున్నాం. చక్కగా చిగురిస్తుందంటే ఇగో ఈ కొబ్బరి బొండాలు పడిపోతున్నాయి వాటి మీద. అస్సలు కుదురుండవు ఈ చెట్లు, కొబ్బరి చెట్లు. ఇదిగో పచ్చిమిరకాయ చెట్టు మీద కొమ్మ పడి అలా ఇరిగిపోయింది చూసారా. వీటిలో కోసాను నేను పొద్దుట పచ్చిమిర్చి. ఇదిగో పండిపోయి కింద పడిపోయినాయి, ఇదిగో కింద పడిపోయినాయి. ఇది ఇంకోటి, ఇదిగో కొబ్బరి చెట్టు పడి ఇలా ఇరిగిపోయింది. కొబ్బరి చెట్టు కాదు కొబ్బరి మట్ట.